57వ గ్రంథాలయ వారోత్సవాలు పురస్కరించుకుని శ్రీకాళహస్తి గ్రంథాలయ అధికారిని లావణ్య మరియు వన్ టౌన్ మహిళా కానిస్టేబుల్ శ్రీకాళహస్తిలోని గ్రంథాలయం నందు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు సైబర్ నేరాలపై మహిళా రక్షణ గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రంథాలయం అధికారి లావణ్య మాట్లాడుతూ 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు పురస్కరించుకుని ప్రతిరోజు విద్యార్థులకు గ్రంథాలయం యొక్క ఆవశ్యకతను తెలియజేసే పలు అంశాలపై పోటీలు నిర్వహిస్తూ గ్రంథాలయం యొక్క ఆవశ్యకత గురించి వివరిస్తున్నామని, నేడు మహిళా రక్షణ సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించామని అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థికి 100 రూపాయలు కట్టి గ్రంథాలయ సభ్యత్వం తీసుకోవాలని కోరారు. అనంతరం వన్ టౌన్ కానిస్టేబుల్ మఠం మౌనిక మాట్లాడుతూ గ్రంథాలయ 57వ అంతర్జాతీయ వారోత్సవాలు పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని గ్రంథాలయం నందు విద్యార్థినులకు సైబర్ నేరాలపై అవగాహన, మహిళా చట్టాల గురించి తెలియజేశామని, ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని కోరారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవిత చరిత్రను, అలాగే అనేక మంది విజయ సోపాలను అధిరోహించిన మహిళల యొక్క విజయాలను తెలియజేసి ప్రతి ఒక్క విద్యార్థిని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు రాణించాలని కోరారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మన కాళహస్తి లైబ్రరీలో ఈరోజు ఇందిరాగాంధీ గారి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి మన విద్యార్థులు పాఠకులు అందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా మనము ఈ లైబ్రరీలో ప్రతి సంవత్సరం కూడా ఒక వారం రోజుల పాటు గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్క రోజు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పుస్తక ప్రదర్శన అనేమి, తరువాత మన వ్యాసరచన పోటీలు అనేమి, ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాంపిటీషన్స్ నిర్వహించి కూడా విద్యార్థులను ప్రోత్సహించేదానికి ఈ కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరము చేస్తున్నాము. ముఖ్యంగా పిల్లలంతా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ప్రోత్సహించి మన లైబ్రరీలో 100 రూపాయలు కట్టిన సభ్యత్వం తీసుకుంటే బుక్స్ కూడా లైబ్రరీ బుక్స్ పిల్లలకి అందుబాటులో ఉంచి మేము వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్లడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లలకి 100 రూపీస్ కట్టి మెంబర్షిప్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. నిర్వహిస్తున్న 57వ గ్రంథాలయ వార్షికోత్సవం దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తి వన్ టౌన్ ఉమెన్ పీసీ అయిన మౌనిక అయిన నేను ఇక్కడికి విచ్చేయడం జరిగింది. విద్యార్థినులకు సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కల్పించడం కొరకు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ఆన్లైన్ ద్వారా జరుగుతున్న మార్కింగ్ కానీ అండ్ ఫ్రాడ్స్, ఎవరిని ఎలా ట్యాప్ చేస్తున్నారు, ఆన్లైన్ గా హ్యూమన్ ట్రాఫికింగ్ ఎలా జరుగుతుంది, ఏమి అన్న దాని పట్ల అవగాహన కల్పించడం కొరకు రావడమైనది.